హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఏమంటే మా ఊర్లో కావుళ్ళు ఎత్తా అన్నారు. కావుళ్ళు అంటే ఇంకా అందరూ ఎవరెవరైతే మొక్కుకున్నారో వాళ్ళంతా ఇక్కడ బావి దగ్గరకు వచ్చి ఇంకా ఇలా వాటర్ అయితే పోస్తారు. నీళ్ళంతా పోసుకొని పూజించి బాగా నీట్గా దేవుడికి మొక్కుకొని ఇంకా ఇలా అయితే స్టార్ట్ చేస్తారు. ఈ బావిలో నీళ్లు ఎప్పటికీ కూడా అయిపోవండి. ఇంకా వర్షాకాలం వస్తే పైకి వస్తాయి. ఈ నీళ్ళే తాగుతారు ఇప్పటికీ కూడా చాలా మంది. మేము కూడా ఈ నీళ్ళే తాగేవాళ్ళం ముందు. ఇప్పుడు బోర్లు అన్నీ వచ్చిన తర్వాత ఇప్పుడైతే ఇంకా అంత దూరం అయితే వెళ్ళి తెచ్చుకోలేము. కానీ ఎండాకాలంలో మాత్రం ఫ్రిడ్జ్‌లో వాటర్ ఉన్నట్టయితే ఉంటది. చాలా బావుంటది వాటరు. ఈ నీళ్లు తాగుతారనేసి ఇలా కంబీలైతే వేసినారు. ముందైతే వేయలేదు. ఎంత ఎండాకాలం వచ్చినా గానీ ఈ నీళ్ళైతే బావుంటాయి. నీళ్ళు ఉంటాయన్నమాట. ఇంకిపోవు. ఎంతో కొంత అయితే నీళ్ళైతే తాగేదానికి ఈ ఊరికంతా ఇస్తది ఈ బాయి. మా ఊర్లో పెళ్ళైన కొత్తలో ప్రతి అమ్మాయి ఈ బావి దగ్గరికెళ్ళాలి అనేది. ఈ అబ్బాయి అయితే మా కొడుకు. నీళ్ళు చేత్తన్నాడు చూడండి. అంటే మా కొడుకంటే వరుస కొడుకు. ఇలా చూడండి ఇక్కడంతా నీట్‌గా పూజించి తర్వాత కావులకంతా కూడా బొట్లు పెట్టి ఇట్లంతా చేసి భక్తి శ్రద్ధలతో చాలా భక్తితో వీళ్ళంతా నెలంతా ఒక్కపొద్దుతో ఉండి అంటే నెలంతా ఒక్కపొద్దంటే టైం ఉంటది కదా! ఆ టైంలో మాత్రమే తిని రోజంతా దేవుడిని మొక్కుకుంటూ ఇట్లా ఉండి చాలా నిష్ఠగా అయితే ఇలా కావులెత్తుతారు. చాలా బావుంటది వీడియో అయితే. ఇంకోటేమంటే దేవుడొచ్చేవాళ్ళు అట్లా వాళ్ళుంటే నేను అలానే డైరెక్ట్ పంబుల సౌండ్ అయితే పెట్టేస్తా ఉన్నాను. కొంతమందికైతే అది పంపు సౌండ్ వింటే దేవుడొస్తది కదా! అలాంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. ఎందుకంటే ఎవరైనా పక్కనుంటే మంచిదనమాట. లేదంటే ఇంకా ఆ సౌండ్ వింటే వాళ్ళు ఇంకా తట్టుకోలేరు. దేవుడొచ్చేసింది అంత బావుంది. కానీ దేవుడి మీద నమ్మకం ఉంటేనే ఈ వీడియో చూడండి. లేని వాళ్ళైతే చూడొద్దు. ఎందుకంటే అది ఇది అనేసి అంటారు గదా! దేవుడున్నాడు. కాకపోతే దేవుడి మీద నమ్మకం ఉంటేనే చూడండి. లేదంటే మీరు చూడొద్దనే చెప్తాను. ఇంకా చూడండి ఇలా నీట్‌గా ఇలా చేసేసి ఇంకా వీళ్ళు మొత్తము అంటే పొద్దున్న నుంచి మధ్యాహ్నం దాకా ఇవన్నీ ఈ కావులకైతే అభిషేకాలు ఇవన్నీ చేస్తారంటే మధ్యాహ్నం అయితే 11 గంటలకంతా కంప్లీట్ అయిపోతది. ఇంకా చేసేవాళ్ళు ఇంకా తొందరగా కూడా చేస్తారు. మార్నింగే కూడా 8, 9 అట్లా 7 నుంచి కూడా చేసేస్తారు. ఇంకా మా ఊర్లో అయితే 11 అట్లా అయింది. ఇంకా చూడండి అన్ని అభిషేకాలు చేస్తారనమాట. చాలా భక్తితో చేస్తారు వీళ్ళు. చూడండి ఇంకా ఇక్కడ కూడా ఈ కావుళ్ళు ఇవన్నీ ఎత్తుకున్నారు కదా! వాళ్ళ మొక్కులు బట్టి వాళ్ళ కావులుంటాయి. అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క ఆవిడ అలా ఉంటది కదా! అలా ఉంటాయన్నమాట. ఇంకా పాలార్లు ఇంకా బాగా వస్తాయి కావుళ్ళైతే. అంటే తేర్లు అవన్నీ కూడా వస్తాయి. వీళ్ళు చూడండి ఇలా తీసుకున్నారు కదా! తీసుకున్న తర్వాత దీన్ని ఇంటి దగ్గరికి పోయేసి ఇంకా వాళ్ళు పాద పూజ అట్లా చేస్తారు కదా! అవి చేసుకున్న తర్వాత మళ్ళీ పాలార్‌కెళ్తారు. పాలార్ గుడి దగ్గర కూడా చాలా బావుంటది. నేను వీడియో తీసైతే పెడతాను. మీరు చూసేవాళ్ళు చూసి ఆనందించండి. అదేవిధంగా ఎలా ఉందో వీడియో కామెంట్ చేయండి. మా వీడియో నచ్చినట్లయితే అది కూడా చెప్పండి. ఒకవేళ నచ్చలేదంటే అది కూడా చెప్పండి. ఓకే. బాయ్ ఫ్రెండ్స్.
ఆ.